నమస్తే సత్యరెడ్డి గారు. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. భరత్ గారికి జగదీశ్వర్ రెడ్డి సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, మీ జేసీలు ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, తెలంగాణకు వరం సార్. తెలుగు రెండు బీఆర్ఎస్ ఒకటి ఛానల్ అయిపోయారు, ఒకటి పార్టీ అయిపోయారు. ఓకే, పార్టీ కాదు సార్, మీ అంత మంచి ఏది నేను ఇంతకు ముందు టీ న్యూస్ కానీ ఏదైనా చూస్తుంటే ఓకే బీఆర్ఎస్ ఛానల్ నేను ఓకే అప్పుడు ఇప్పటి నుంచి టీ న్యూస్ బంద్ చేస్తున్నా సార్. ఎందుకు అన్ని ఛానల్ చూడండి, అది ఎందుకు టీ తెలుగు ఒకటే చూస్తున్నా సార్. ఓకే 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 ఎంత వరం అంటే మీ టీ తెలుగు అంత వరం లేదు సార్ తెలంగాణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాని తర్వాత బీఆర్ఎస్ సార్. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా జగదీశ్వర్ రెడ్డి గారిని ఏమైనా అడగాలనుకుంటారు? జగదీశ్వర్ రెడ్డి సార్ అసొంటోళ్ళు 50 మంది బీఆర్ఎస్ కొంటే వాళ్ళ అసొంటోళ్ళను 50 మంది నమ్ముకుంటే బీఆర్ఎస్ తిరుగులేదు సార్. ఓకే, అది సార్ నా వర్షన్. కన్య ప్రభాకర్ గాని వీళ్ళంతా ఎక్కడ మీరు సిద్దిపేటలో ఉంటారా? ఎక్కడ? సిద్దిపేట వస్తారు సార్. మరి సిద్దిపేట ఏంది ఈసారి ఎట్లా ఉన్నాయి మరి? సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? సిద్దిపేట అంటే మాది దుబ్బాక కాన్స్టిట్యూన్సీ. దుబ్బాక కాన్స్టిట్యూన్సీ. ఎట్లా మీకు నీళ్లు మల్లన సాగర్ నుంచో రంగనాయక సాగర్ నుంచి వచ్చినాయా నీళ్లు? ఇంతకు ముందు వచ్చేది సార్, ఇప్పుడు వస్తలేవు. ఇంతకుముందు వచ్చి ఇప్పటి వరకు నాట్లేయలేము. ఇప్పుడు వరకు నాట్లేయలే. ఓకే, నాకు తుగ్గం కూడా పోయలేము సార్ భయంతో. కాళేశ్వరం లేకముందు వాళ్ళకు ఉండే చుక్క నీళ్ళు, కాళేశ్వరం వచ్చినాకనే నీళ్ళు చూసారు. ఇప్పుడు మాకు మేము హైదరాబాద్ లో ఉంటాం సార్, మాకు వేరే వాళ్ళు చేస్తాం అది వ్యవసాయము. ఓకే, ఇంతకు ముందు మంచిగా చేసి రీసెర్చ్ చేయమని చెప్తారు సార్. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీది ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, మాకు తెలంగాణ. సిద్దిపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. హలో, టీవీ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, మాట్లాడండి, వింటున్నారు అందరూ ఇక్కడ స్టూడియోలో. నమస్తే. నమస్తే మేడం. నమస్తే భరత్ గారు. నమస్తే. నమస్తే నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే నమస్తే. టీవీ చూస్తూ మాట్లాడకండి కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. జగదీశ్వర్ రెడ్డి గారికి నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు సార్, మీరు రైతుల గురించి చాలా రోజుల నుంచి మంచి డిబేట్ చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, రైతులంతా సంతోషపడుతున్నారు. మంచి ఎక్స్ప్లెయిన్ చేసి గంట మంచిగా కూడా నీళ్ళు ఇచ్చిపెట్టి నీళ్ళు ఇవ్వకుండా రైతులను మోసం చేసుడు. ఇప్పటి వరకు నాట్లు పడేది ఉండే, నాట్లు అసలే పడలేదు దుబ్బాక ఏరియాలా. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎత్తిపోతే నీళ్లు కరెంటు ఎక్కువైతుంది అంటారు, కానీ ఇది బహుళార్థక సాధకం సార్. ఒక రైతులకే కాదు, వరికే కాదు, అది చేపల చెరువులు, చేపలు పెంచుతాండ్రు, ఫ్యాక్టరీలకు ఇస్తాండ్రు, తాగునీరు ఇస్తాండ్రు. ఒక్క రైతుల గురించి కాదు సార్, అది కరెంటు బిల్లు అది అని అంటారు, కానీ అది బహుళార్థకం సార్. తాగునీరు, చేపలది, ఫ్యాక్టరీలది, ఇవన్నిటికి సార్ అది